చాలామంది మీ బెస్ట్ ఫ్రెండ్ సాయిధర్, ఐ థింక్ సాయిధర్ తేజ్, ఇంకా చాలామంది ఉండుండొచ్చు. మీరందరూ చాలామంది రెగ్యులర్గా పార్టీలు చేసుకుంటారు, గెట్ టుగెదర్స్ చేస్తుంటారు కదా. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అంటే మీలో కొంచెం తారతమ్యం ఉంటుంది? ఒకరు పెద్ద స్టార్ అయి ఉంటారు, ఒకరు మీడియం రేంజ్ హీరో ఉంటారు, ఒకరు చిన్న హీరో అయి ఉంటారు. ఎప్పుడైనా అనిపిస్తుంటుందా అరే వాళ్ళగా పెద్ద సినిమాలు చేయలేకపోతున్నాను, వాళ్ళ కమర్షియల్ సినిమాలు చేయలేకపోతున్నాను అలాంటి? అంటే మనిషి అన్నాక ఎక్కడో ఒక చిన్న ఈగో పాయింట్ అని ఉంటుంది. ఎప్పుడు లేదండి, అసలు ఎప్పుడు ఆ థాట్ లేదు, ఆ ఇది లేదు. ఇప్పుడు ఆదిగాడు తేజ్గాడు ఇద్దరు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆదిగాడికి ఇప్పుడు నేను ఆది కలిసి ట్రైన్ చేసేవాళ్ళం. ఆది అంటే సాయి కుమార్ తెలుస్తుంది. నేను ఆది చెన్నైలో కలిసి ట్రైన్ చేసేవాళ్ళం. అంటే పొద్దున్న డాన్సు, నేను కాలేజ్కి వెళ్ళిపోయేవాడిని, తర్వాత ఆఫీస్కి వెళ్ళేవాడిని, సాయంత్రం మళ్ళీ జిమ్నాస్టిక్స్ కలిసి చేసేవాళ్ళం. ఆడికి పడినంత లాంచ్ నాకు తెలిసి ద బెస్ట్ లాంచెస్ ఎవర్. నాకు ఇంకా గుర్తుంది, ఒకప్పుడు ఆడికి ఆడు లాంచ్ రోజు నేను వెనక్కి కూర్చున్న డ్రెస్ అన్ని జుట్టు అని నేను సెట్ చేస్తున్నాను. ఓకే. అండ్ తేజ్ గారు అనేవాడు నిజంగా చెప్తాను అండి, వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ యూ కెన్ మీట్. వెరీ జెన్యున్ గై, వెరీ రియల్ గై. చిన్న చిన్న తెక్కులు ఉంటాయి, అలుగుతాడు, బయటికి చెప్పడం, ఇలాంటివి ఉంటాయి తప్ప ఆడంత మంచోడు, చాలా మంచోడు. వెరీ నైస్, వెరీ జెన్యున్, వెరీ రియల్ అండ్ న్యాచురల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి తేజ్లో. ఓకే. సో ఈ వర్క్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ స్పేస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమైనా సినిమా చేస్తుంటే అది చేయకూడదేమో అనేది వాడికి అనిపిస్తే ఆడు నాకు చెప్తాడు, ఆడేమైనా చేస్తుంటే అరే నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది చూసుకో అనేది నేను చెప్తాను. దాన్ని మించి పెద్ద అలాంటివి ఉండవు. అంటే కొత్తగా ఈ బిజినెస్లో పడ్డారంటే వివాహ భోజనం రోడ్ నెంబర్ 10 జూబ్లీ. ఓకే ఓకే. అది జస్ట్ కుదిరిందండి. బేసిక్లీ నాకేం అర్థమైందంటే ఈ లాస్ట్ 1.5 year నుంచి నేను ప్రాపర్లీ ఫైనాన్షియలీ సెటిల్డ్ ఉన్నా. అంతకుముందు సినిమాలన్నీ కూడా మీకు చెప్పాను కదా, చాలా వరకు సినిమాల కోసం నేను డబ్బులు తెలుసుకునేవాడిని. చాలా మంది ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరు, నేను పట్టించుకునేవాడిని కాదు. ఎందుకు సింగిల్ మనకేమున్నాయి, ఎవరికి కట్టుకోక్కర్లేదు, నాకు పెద్ద ఖర్చులేం లేవు, ఈ మీటర్లోనే ఉండేవాడిని. అలాంటిది నాకు ఫస్ట్ టైం అనిపించింది, లేదు కొంచెం ఫైనాన్షియలీ సేఫ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ కొట్టింది నాకు గట్టిగా, లాస్ట్ బిఫోర్ ఇయర్. 11,000 అకౌంట్ చూస్తుంటే నాకు షేక్ వచ్చేసింది. ఏంటి నా పరిస్థితి ఏంటి? నాకు పెద్ద బీభత్సమైన ఖర్చులే ఉండేవి కావండి, ఆయన చాలా బేసిక్. మేజర్కి బయటికి పార్టీలకి వెళ్ళి మందు కొట్టను నేను. వెళ్తే హాలిడేకి ఖర్చు పెట్టుకుంటా. ఒకప్పుడు షీషా ఉన్నప్పుడు షీషా అలవాటు ఉండేది, ఇప్పుడు అది కూడా బ్యాన్ చేస్తారు. అదొకటే నాకు ఖర్చు ఉండేది. కాఫీ షాప్లోకి వచ్చుంటే అందరూ మీటింగ్స్ అని అక్కడే పెట్టుకునేవాడిని. దీని నుంచి పెద్ద మేజర్ ఖర్చులు నాకే, సినిమాలు ఎక్కువ చూస్తాను, దీని మీద నాకు పెద్ద ఖర్చులే ఉండేది. అయినా కూడా నాకు భయం వేసింది. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు కొంచెం చేశాను. అప్పుడు నాకు అనిపించింది మేబీ ఏదో ఒక బిజినెస్లో పెట్టాలేమో అని. నాకు తెలిసిన పని మాత్రమే చేస్తానండి, తెలియని పని నేను పెద్ద చేయను. నాకు సినిమా వచ్చు, సినిమా ప్రొడ్యూస్ చేసింది డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవు అనిపించింది ఆ టైంలో. ఈ టైంలో ఈ రెస్టారెంట్ అనేది కుదిరింది అంతే. అంటే రవిరాజు అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అన్న ఇలా సినిమా అన్న ఇలా హోటల్ పెట్టాలనుకుంటున్నా అంటే, రవిరాజు అనే ఫాదర్ ఫుడ్ అదిరిపోతుంది, వాళ్ళ ఫుడ్కి చాలా బ్రెయిన్స్ మాట, వాళ్ళ ఫుడ్ నాకు బాగా ఇష్టం. ఓకే రవి పెడతాం, లొకేషన్ చూడు అన్న. కుదిరింది. నేను ఏం చేశానంటే నా ఇన్వెస్ట్మెంట్ నేను ఇంటి మీద లోన్ తీసుకుని అక్కడ పెట్టేశాను. అక్కడి నుంచి వచ్చే మనీ నేను లోన్కి మంత్లీ ఈఎంఐ కట్టుకున్నాను. నాకు డబ్బులు రాగానే టక్క దీన్ని క్లోజ్ చేస్తాను. సో జస్ట్ అన్ ఇంటెలిజెంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే ఓకే అంతే. సో ఫుడ్ అంటే నాకు ఇష్టం, అలాంటి ఒక బ్రాండ్ బాగుంటుంది అనిపించింది. సో నేను చాలా కేర్ఫుల్గా చేస్తాను. నేను ఎప్పుడు కూడా వేస్టేజ్ చేయను, తగ్గ ఇన్వెస్ట్ చేసాను అలాంటివి పెట్టుకోను. నా కంఫర్టబుల్ లైఫ్ ఏంటో అది వరకే చూసుకుంటాను. ఎందుకు అడిగానంటే చాలామంది హీరోలు ఒక రిలాక్స్ అయినాక ఒక స్టేజ్లో స్టార్డమ్ వచ్చి రిలాక్స్ అయిన నాగార్జున గారు లాంటి వాళ్ళు. అది వివాహ భోజనంబు అనేది పెద్ద డబ్బులు సంపాదించాలని ఉద్దేశంతో పెట్టింది కదా. థ్యాంక్ఫుల్లీ టచ్ వుడ్ బాగా వస్తుంది. బట్ దాని పర్పస్ ఏంటంటే బ్రాండింగ్, ప్యూర్లీ బ్రాండింగ్ కోసం చేసింది. సెకండ్, ఒక మంచి రెస్టారెంట్ పెట్టాలని నాకు ఎప్పటి నుంచో ఉండింది. యూనో అంటే ఏదో ఒకటి చేయాలి కదండి. ఓన్లీ సినిమా చేసేటప్పుడు సంథింగ్ ఐ నీడెడ్ విచ్ విల్ నాట్ మేక్ మీ డిపెండెంట్ ఆన్ ఓన్లీ మై ఇన్కమ్ ఫ్రమ్ ఫిల్మ్స్ అని నాకు అనిపించింది. అది ఎక్కువ డబ్బులు సంపాదించే కన్నా ఓన్లీ దాని మీద డిపెండెంట్ అవ్వకూడదు అనే కారణానికి పెట్టుకున్నది అది. అండ్ లైఫ్లో ఫస్ట్ టైం ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ ఉన్నా, లేదు నా డబ్బులు నాకు కావాలి, ఇస్తే నేను సినిమా చేస్తాను అని మీటర్కి ఇప్పుడే వచ్చా. ఏమున్నా ఎంతనా మాడుకోండి, ఇప్పుడు మాడుకొని ఇచ్చేయాలి. అది ఫస్ట్ టైం ఇప్పుడే లైఫ్లో కొంచెం ఉన్నాను. సో యా.